మన సంస్థాగతంగా బలంగా ఉన్నామా? మనకి గ్రామాల్లో కమిటీలు ఉన్నాయా? కనీసం బూత్ ఏజెంట్లన్నా ఉన్నారా? అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను? టీడీపీతో అందుకే పొత్తు పెట్టుకోవాలి, మీరు ఒక్కసారి నా మాట వినండి అని చెప్పి 3 ఎలక్షన్ నుంచి కొట్టింది వాళ్ళ కార్యకర్తలకి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ట్రాగా ఇంకో డైలాగ్ కూడా వాడుతూ ఉంటారు. ఒంటరిగా వచ్చి వీరమరణం పొందలేను నేను అంటాడు. విజయ్కి సంస్థాగతంగా బలం ఎక్కడుంది? విజయ్కి బూత్ ఏజెంట్లు ఎక్కడున్నారు? విజయ్కి పూర్తి గ్రామాల్లో కమిటీలు ఎక్కడున్నాయి? ఒంటరిగా వచ్చాడు, సీఎం అవుతున్నాడు. ఒంటరిగా వచ్చి గెలిచాడు, వీరమరణం పొందల, పోరాడితే పోయేదేది లేదు, బానిస బతుకులు తప్ప అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోరాడింది విజయ్. బానిసలా బతుకుతుంది మీ పార్టీ, మీ విధానం. మీరు చెప్పే సినిమా డైలాగులకు విజయ్ నేచర్ ఎలా సరిపోయింది? ఆయన సరిపోద్ది. నిజంగా ప్రజలను వంచొద్దు. టీడీపీ కోసం పార్టీ పెట్టారని జనాలకు అర్థమైపోయింది. ప్రజల కోసం మీరు పెట్టలేదు. జగన్ గారిపైన ద్వేషంతో, టీడీపీ మీద ప్రేమతోటి మీ జనసేన అంతే పనిచేస్తే ఇంకా